తర్వాత నెక్స్ట్ మనము శవాసనంలో పడుకొని శవాసనంలో ఆసనాలు చేస్తాం. శవాసనంలో పడుకొని రిలాక్స్, బ్రీత్ నార్మల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు నెక్స్ట్ ఆసన సేతుబంధాసన అండి. హ్యాండ్ షోల్డర్ లెవెల్, బోత్ హ్యాండ్స్ షోల్డర్ లెవెల్. 2 legs నీ వరకు ఫోల్డ్ చేయండి నెమ్మదిగా. సేతుబంధాసన్. నెమ్మదిగా హిప్ అప్వర్డ్ రైట్ దాంట్లో ఇన్హేల్, ఎక్సేల్. బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడానికి అండి ఇది సేతుబంధాసన. ప్లస్ స్పైన్ స్ట్రెంథనింగ్ అవ్వడానికి, పెల్విక్ జాయింట్ ఓపెన్ అవ్వడానికి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. రిలాక్స్. నెమ్మదిగా లెగ్స్ డౌన్, హ్యాండ్ సైడ్స్, రిలాక్స్. నెక్స్ట్ ఆసన బద్ధకోనాసన అండి, బటర్ఫ్లై. 2 legs నీ వరకు ఫోల్డ్ చేసి శవాసనంలో పడుకోలేని వాళ్ళు బ్యాక్ స్టిఫ్గా ఉన్నప్పుడు బ్యాక్ సపోర్ట్ ఏదన్నా కుషన్ అన్న, సాఫ్ట్గా ఉన్న కుషన్ అన్న ఏదన్నా తీసుకొని బ్యాక్ సపోర్ట్ తీసుకొని బద్ధకోనాసన చేయొచ్చు అండి. చేయని వాళ్ళు సపోర్ట్ తీసుకొని చేయొచ్చు. చేసేవాళ్ళు నార్మల్గా పోస్టర్లో వచ్చేసి బటర్ఫ్లై పొజిషన్లో చేయాలి. ఫస్ట్ 10 to 20 నార్మల్ మూమెంట్స్ ఉండాలి. చాలా స్లోగా ఇన్నర్ థైని పెల్విక్ జాయింట్ని మూవ్ చేయాలి. స్టార్ట్. 1 to 20 కౌంట్లో స్లోగా చేయాలండి. 20 to 80 కొద్దిగా స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. 80 to 100 మొత్తం 100 మూమెంట్స్ చేస్తామండి. 80 to 90లో నెమ్మదిగా స్లోగా చేసి రిలాక్స్. ఒకటేసారి స్పీడ్గా ఇంక్రీజ్ చేయకుండా, ఒకటేసారి స్పీడ్గా ఆపకుండా స్లో బై స్లో, స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి. సేమ్ ఇదే పొజిషన్లో అండి హిప్ జాయింట్ మూమెంట్. బ్యాక్ చాలాసేపు కూర్చొని కూడా హిప్ జాయింట్ కూడా పెయిన్ అవుతుంది. హిప్లో పెయిన్ రెడ్యూస్ అవ్వడానికి హ్యాండ్స్ థైస్ దగ్గర, ఇన్నర్ థై, హ్యాండ్స్ ఇన్నర్ థై దగ్గర పెట్టి ఫ్లో మూమెంట్స్ ఇవ్వాలండి. సైడ్ టు సైడ్ మూమెంట్స్. బ్యాక్ మసాజ్ చేసుకోవడానికి. 1 2. సైమెంటేనియస్లీ మనం పెల్విక్ జాయింట్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం, ఇన్నర్ థై మజిల్స్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం. స్ట్రెచ్ చేయడానికి చాలా మంచి ఆసన అయింది. లోవర్ బాడీ స్ట్రెచ్చింగ్స్. రిలాక్స్, రిలాక్స్. నెమ్మదిగా లెగ్స్ డౌన్, రిలాక్స్. శవాసనంలో వచ్చినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ కొద్దిగా తగ్గుతుందండి ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి. నెమ్మదిగా లెఫ్ట్ సైడ్లో వస్తే బ్లడ్ సర్క్యులేషన్ బాడీలో స్పీడ్గా ఇంక్రీజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. స్లోలీ టర్న్ లెఫ్ట్ సైడ్. లెగ్ రేస్ చేస్తామండి. పెల్విక్ జాయింట్, హిప్ జాయింట్, ఇన్నర్ థై, హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ ఫ్లెక్సిబుల్ అవ్వడానికి స్లోగా లెఫ్ట్ హ్యాండ్తోని ఫ్లోర్ సపోర్ట్ తీసుకొని స్లోగా లెగ్ రేస్ చేయాలండి. స్లోగా చేయాలండి మూమెంట్స్. 1 2. పోస్టర్ బ్యాక్ వెళ్ళకుండా ఫ్రంట్కి రాకుండా మనం సైడ్లో దండాసనలో స్ట్రైట్గా ఉండాలండి మన పోస్టర్. మీరు మూమెంట్స్ చేసిన తర్వాత నెమ్మదిగా ఇండెక్స్ ఫింగర్తోని టోని లాక్ చేసి లెగ్ని స్ట్రెచ్ చేసి హోల్డ్ చేయాలండి. ఇన్నర్ థై ఫ్లెక్సిబుల్ మూవ్ అవ్వడానికి. హోల్డ్ ఫర్ 5 to 10 seconds. 9 10. రిలాక్స్. లెగ్ డౌన్, రిలాక్స్. విష్ణు పోజ్లో సేమ్ బద్ధకోనాసనలో వేరియేషన్స్ అండి. 2 legs ఇలా నీ వరకు ఫోల్డ్ చేసి ఇన్నర్ థైని స్ట్రెచ్చింగ్స్ చేస్తాం పెల్విక్ జాయింట్ని మూవ్ చేయడానికి. 1. బాడీ మీరు ఎంత సపోర్ట్ ఇస్తూ ఎంత స్ట్రెచ్ చేయగలిగితే అంతే స్ట్రెచ్ చేయాలండి. 2 3 4. రిలాక్స్. సేమ్ ఆపోజిట్ సైడ్ విష్ణు పోజ్, సైడ్ లెగ్ రేస్. 1 2 3. నా ఇండెక్స్ ఫింగర్తోని టోని లాక్ చేసి హోల్డింగ్ అండి. 9 10. రిలాక్స్. బద్ధకోనాసనలో వేరియేషన్స్. 2 legs నీ వరకు ఫోల్డ్ చేసి ఇన్నర్ థై ఫ్లెక్సిబుల్. 1 2 3. రిలాక్స్.
ఫ్లోర్ సపోర్ట్ తీసుకొని నెమ్మదిగా సిట్టింగ్ పొజిషన్లోకి వచ్చేసి. అంటే మీరు ఏ మంత్లో ఉన్నారు దాన్ని బట్టి ఎంత చేయగలుగుతున్నారో చూసి ఆ నెంబర్స్ అనేది కౌంట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోండి. ద బేసిక్ ఎలా చేయాలి అనేది మేము చూపించాం.